జాయిన్ అవుతున్నారు చర్చలో. ముందుగా చంద్రవర్ధన్ గారు, సో ఏంటి ఇప్పుడు దీనిలో ఒకటి మీరు బిజినెస్ రూల్స్ ప్రకారం చెప్పాలి. ప్రభాకర్ రావు షుడ్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ గా డీజీపీకి రిపోర్ట్ చేస్తారా, సీఎం కు రిపోర్ట్ చేస్తారా? బిజినెస్ రూల్స్ లో ఏముంది, ఆనవాయితీ ఏం జరుగుతుంది? యాక్చువల్లీ బిజినెస్ రూల్స్ అది వేరే అంశం అండి. అది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ అంటారు. సపోజ్ యు ఆర్ సంబడీ ఈజ్ యువర్ బాస్, యూ రిపోర్ట్ అండ్ యూ సీక్ సమ్ గైడ్ లైన్స్ ఆర్ యూ ఎగ్జిక్యూట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగం అనేది అది కీలకైన విభాగం. అందులో ఆదేశాలు ఎవరిస్తారు? ఇంటెలిజెన్స్ విభాగంలో ముఖ్యంగా వెన్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్. సో చీఫ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మనందరికీ తెలుసు, హీఈస్ అపాయింటెడ్ బై ది చీఫ్ మినిస్టర్, అతను కాన్ఫిడెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఈ వ్యక్తి, మీరు మాట్లాడే వ్యక్తి ఆ గతంలో ఉన్న చీఫ్ మినిస్టర్ అతని కులానికి చెందినవాడు. అతను రిటైర్మెంట్ అయినా కూడా 2 పర్యాయములు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అతనికి ఎలాంటి అర్హత లేకపోయినా ఆ పోస్ట్ లో అతను నియమించడం జరిగింది. కాబట్టి ఆయన విధేయతని తెలపటానికి ఆయన 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 చాలా వికృతమైన చేష్టలు మనం చూస్తూ వచ్చాం. ఏ రకంగా ఆయన రూల్స్ అన్ని కూడా తొంగలు తొక్కి రాజకీయ ఒక వ్యక్తికి రాజకీయ లబ్ధి పొందే విధంగా ప్రత్యర్థుల మీద, వాళ్ళ కుటుంబీకుల మీద, అలాంటి కనివిని రీతిలో ఎలాంటి వ్యక్తుల మీద నిఘా పెట్టారనేది మనం చూసాము. చాలా విస్మయం కూడా చెందాము. సో కాబట్టి బిజినెస్ రూల్స్ కేవలం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్, నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రతిరోజు నిత్యం మేము చూసాము, ప్రతిరోజు ముఖ్యమైన అధికారులు, చీఫ్ సెక్రటరీ, ఐఎన్పిఆర్ కమిషనరు, అందరు ముఖ్య అధికారులతో బ్రీఫింగ్ అయిన తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్ తో ప్రత్యేకంగా ఆయన విడిగా వెళ్లి కలిసి ఆ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ఉండరు, ఎవరు కూడా ఉండరు, డీజీపీ కూడా ఉండడు. చాలా 1-to-1 బ్రీఫింగ్ చేస్తారు. మేము అనేక సార్లు కూడా చూసాము ఈ వ్యక్తిని. ఈ వ్యక్తి నేరుగా వెనక చైర్లో వెనక ఎంట్రన్స్ నుంచి వచ్చి ఆయనతో కలిసి అప్పుడు మనం అందరినీ వెళ్ళిపోమని కూడా ఆదేశించడం జరుగుతుంది. సో ఇందులో స్పష్టం ఏమవుతుంది, ఆయన ఈజ్ ద కాన్ఫిడెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన కేవలం చీఫ్ మినిస్టర్ చెప్తే తప్ప ఆయన ఏమి యాక్ట్ చేయరు. మరి మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్ నాట్ అఫీషియల్లీ రికార్డెడ్. అఫ్ కోర్స్ మీకు తెలుసు, అండర్ ది ఐటీ యాక్ట్, అదేవిధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఒకవేళ ఎవరో ట్యాప్ చేయాలైనా కూడా there is a procedure which has been laid out. There is a committee which reviews it also. ఏ రకంగా ఆర్డర్స్ తీసుకోవాలనే విషయం కూడా గతంలో కూడా ఈ ఛానల్లో అనేక పర్యాయాలు మీరు చర్చించడం జరిగింది. కానీ ఇందులో ఈ ఐజీ వచ్చేసి, ఈ వ్యక్తి వచ్చేసి ఆయన ప్రవర్తన రూల్స్ కు విరుద్ధంగా, నైతిక విలువలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించటం కనీవిని ఎరిగిని అంశం. అది ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం. మరి ఇది కూడా చూశారు భరత్ గారు, ఎంత శోచన, ఎంత దిగజారారంటే పక్క రాష్ట్రంలో ఉన్న మన రాజకీయ నాయకులకు కూడా వీళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేశారంటే ఏ స్థాయికి వెళ్ళేది, దిగజారిపోయిన అంశాన్ని మనకు సుస్పష్టం. అధికారులు ఎందుకు ఈ విధంగా ఇట్లా అవుతున్నారు? బేసికలీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఈ వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈజ్ అన్ అపాయింటీ. ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ వాజ్ అపాయింటెడ్ ఆల్సో ట్వైస్. సో ఆయన విధేయతని వ్యక్తం చేసుకోవటానికి, సుదీర్ఘకాలం పాటు ఇంకా ప్రశ్నించడానికి, అనేకమైన లబ్ధిలు పొందటానికి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమైనా చేస్తారు, అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చే ఆదేశాలు బేఖాతరు చేయరు. ఒకవేళ బేఖాతరు చేస్తే తక్షణమే గంటల్లో ఆయనకి ట్రాన్స్ఫర్ వస్తుంది. కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రి గారికి విధేయతంగా ఉండటం, మంచి రిపోర్ట్స్ రావాలని అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, వాళ్ళందరూ కూడా డిఐజీస్ ఆశిస్తారు. అలాంటప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ అధికారితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన చెప్పినవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి అది దౌర్భాగ్యంగా, అది ఒకవేళ అనధికారంగా ఉన్నా కూడా దాన్ని అధికారంగా అమలు చేసే ప్రక్రియని ఈ ఎస్పీలు, ఇతర అధికారులు పని చేసి పెడతారు. కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిందే వేదం. ఒకవేళ ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఆ విధంగా చేస్తున్నాడంటే
కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇస్తే తప్ప చెయ్యడు, చేసే అవకాశం కూడా లేదు. ఓకే ఓకే, ఒకసారి మనతో పాటు